కొత్తపల్లి అనే గ్రామంలో లక్ష్మమ్మ అనే గట్టిపాటి స్వభావం ఉన్న అత్త తన కోడలు సీతతో రోజూ చిన్న చిన్న గొడవలు పడుతుండేది. లక్ష్మమ్మ పాతతరం పద్ధతులు అనుసరించేవారు. మరింత ఆధునిక ఆలోచనలతో ముందుకు వెళ్ళే సీత కూడా తక్కువ ఏమాత్రం కాదు. ఇంట్లో వీరి మాటల యుద్ధం ఎప్పుడూ ఒక వినోదం అయిపోయేది. ఒకరోజు సీత ఆలస్యంగా లేచి వచ్చింది. లక్ష్మమ్మ కోపంగా, ఇంత ఆలస్యం చేస్తే పనులు ఎప్పుడు పూర్తి చేస్తావు? నా కొడుకు గడపలేనప్పుడు ఎలా తింటాడు అని దుమ్మెత్తి పోశారు. సీత బదులిచ్చింది, అమ్మ, మీ కొడుకు నిండుగా తింటున్నాడు అంటే అది మీ వంట నైపుణ్యాన్ని నేర్చుకున్నందుకే. లక్ష్మమ్మకు కోపం ఎక్కువైనా సీత మాటకు నవ్వు ఆపలేకపోయింది. ఇంతలో మామిడి తోట పండ్లను అమ్మే అంశం పెద్ద గొడవకు దారి తీసింది. లక్ష్మమ్మ గట్టిగా, ఈ తోట నేను ఏళ్ల తరబడి చూసుకుంటున్నా, పండ్లను ఎలా అమ్మాలో నాకు తెలుసు అన్నారు. సీత నవ్వుతూ, అమ్మ, ఆ పాత పద్ధతులు పక్కన పెట్టండి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ ఉంటుంది, నేను ప్రయత్నిస్తాను అని తన పద్ధతిని వివరించింది. లక్ష్మమ్మ ఆశ్చర్యపోయి, ఏం చెప్పు నువ్వు? ఆన్లైన్ అమ్మకం అంటే నీకు అర్థమా అని ప్రశ్నించింది. తోటను సంరక్షించిన ఇద్దరు. అయితే అదే సమయంలో భారీ వర్షం కురవడంతో తోటకు నష్టం కలిగింది. అప్పుడు ఇద్దరూ కలిసి పనిచేశారు. లక్ష్మమ్మ తన అనుభవాన్ని పంచుకోగా, సీత కొత్త ఆలోచనలతో మామిడి పచ్చళ్ళు, మొంజు తయారు చేసి గ్రామంలో అమ్మడం ప్రారంభించింది. ఇది పెద్ద విజయమైంది. పచ్చళ్ళు గ్రామంలోని మార్కెట్లో హిట్ అయ్యాయి. సీత ప్రయత్నం చూసి లక్ష్మమ్మ ఆనందంగా, నువ్వు నాకు కోడలుగా రాలేదురా, నా కన్న కూతురివి, నీతోనే ఈ కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పింది. సీత నవ్వుతూ, అమ్మ, మీ ఆశీర్వాదం లేకుండా నేను ఏమీ చేయలేను అని సమాధానం ఇచ్చింది. ఈ కథ అత్తాకోడల మధ్య ఉన్న గొడవలు కూడా ఒక దశలో ప్రేమ, స్నేహంగా మారుతాయని చాటి చెప్తుంది.